బజ్జీ అని పేరు వినగానే మనకి రాయలసీమ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ ఎక్కువ అనంతపూర్, కర్నూలు సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే మామూలుగా లేదు, నిజంగా సూపర్ గా ఉంది. మనం ఎలా చేయాలో కూడా చూసేద్దాము. మరి మామూలుగా మనం పోపు ఎలా పెట్టుకుంటాం అలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ అన్ని వేసేసుకొని కొంచెం ఏగిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసేసుకుంటాము. సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే బొరుగుల్లో కొంచెం ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటది కదా, సో కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ తర్వాత మనము టమోటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఏగేలోపు మనం బొరుగుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 2 నిమిషాలు నానబెట్టి నీళ్ళలో అట్లా నానబెట్టి ఒక 2 నిమిషాలు పెట్టేయడం. తర్వాత దాన్ని తీసి ఇట్లా దీంట్లో వేస్తే కొంచెం జల్లలాగా వాటర్ అంతా వెళ్తాయి. ఒక 2 నిమిషాలు పెడితే మెత్తగా అవుతాయి. మరి ఎక్కువసేపు పెడితే కరిగిపోతాయి బొరుగులు. సో చూసుకోండి. వాటర్ వేసుకొని దాంట్లో బొరుగులు వేసుకోవాలి. వాటర్ తర్వాత బొరుగులు ఇవి నానబెట్టే లోపు ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. టమాటా కర్రీ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బజ్జీ మిరపకాయలు రెడీ చేసుకోవాలి. ఈ ఉగ్గా నీళ్ళకి ఓన్లీ మిరపకాయ బజ్జీలే బాగుంటాయి. కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తీసేసుకుంటే మనకు కారం అంత ఉండదు. సో ఇవి కూడా కట్ చేసుకొని, ఎందుకంటే ఇంక ఇది కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇంకా దీంట్లో చూసారు కదా, బాగా కొంచెం టమాటా మగ్గితే టమాటా కూర లాగే అనుకోండి, టమాటా చట్నీ చేసుకుంటాం కదా, సేమ్ అట్లే. టమోటా కర్రీ పక్కన పెట్టేసుకొని బాండి పెట్టేసుకొని ఇంకా బజ్జీలు వేయడానికి రెడీ అయిపోవాలి. ఎందుకంటే బజ్జీలు ముందుగా వేసామనుకోండి బజ్జీలు చల్లారిపోతాయి. అందుకే ఉగ్గాని రెడీ చేసేసాక తర్వాత బజ్జీ వేసుకోవాలి. అప్పుడు ఉగ్గానిలోకి వేడివేడిగా బజ్జీ తింటే బాగుంటుంది. పురుగుల్ని ఆ కర్రీలో వేసి మనము ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం కర్రీ పక్కన తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అయితే కనుక కొంచెం తగ్గించినట్టు, లేదు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బొరుగుల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్, ఉప్పు ఉంటుంది. అందుకని మనము కూరలో కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోవాలి. మళ్ళీ లేదనుకో దీంట్లో ఎక్కువ వేసేసుకొని మళ్ళీ దీంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు కసం అయిపోతుంది. అందుకని కొంచెం తగ్గించుకోవాలి. ఇలా చూసారు కదా, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇలా బాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. బజ్జీ కూడా రెడీ అయిపోతుంది. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జీనే బాగుంటది. ఇంకా ఆలు బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ అవి అంత బాగోవు. ఉగ్గాని ఎంత క్వాంటిటీ అయినా తినచ్చండి. దీంట్లో అయితే క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువ ఉంటది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇది ఎక్కువగా తినచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్ లాగా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ట్రై ఇట్.